ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హంగామా మొదలైంది. ఇక వనదేవతల పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గుడి మెలిగే పండుగను నిర్వహించడంతో జాతర అధికారికంగా ప్రారంభమైందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక వేడుకను పురస్కరించుకొని మేడారం, కన్నెపల్లి, పుడుగొండ్ల, కోడాయి గ్రామాలలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక వేకువజామునే పూజారులు వారి కుటుంబ సభ్యులు అడవికి కాలినడకన వెళ్లి గుంటగడ్డి, పుట్టమట్టిని సేకరించి తెచ్చారు. ఇక సాంప్రదాయం ప్రకారం మహిళలు పుట్టమట్టితో ఆలయాలను అలంకరించగా పురుషులు గుట్టగడ్డితో గుడి పైకప్పులను వేసి ముస్తాబు చేశారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు గర్భగుడిని శుభ్రం చేసి డోలు వాయిద్యాల నడుమ దీపధూప నైవేద్యాలు సమర్పించారు. జాతర ముగిసే వరకు పూజారులు కఠిన నియమనిష్టలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జాతర ప్రధాన ఘట్టానికి ముందే మేడారంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ఒక్కరోజే సుమారు 50,000 మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద బెల్లం, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావుతో పాటు సమ్మక్క సారలమ్మ పూజారులు ఈ క్షేత్రంలో పాల్గొన్నారు. ఇక దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక జాతర సమీపిస్తున్న కొద్ది భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సిద్ధం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రబల తీర్థాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది. ఇక అబ్బాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం ప్రాచీన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. గత 476 ఏళ్లుగా సంక్రాంతి పండుగలో కనుమ రోజున ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక ఈ ఉత్సవాలను వీక్షించేందుకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 11 గ్రామాల నుంచి బయలుదేరే ఏకాదశ రుద్రులు కనుమ రోజున జగ్గన్న తోటలో కొలువు తీరుతారని, అలాగే అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చిస్తారనే విశ్వాసం కోనసీమ ప్రజల్లో ఉంది. ఏడాది జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి అనుగుణంగా కోనసీమ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముసళ్లపల్లి భోగేశ్వర స్వామి ప్రభ తొలిగా జగ్గన్న తోటకు చేరుకోగా చివరగా గంగులకుర్రు అగ్రహారం గంగులకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశాది నది దాటుకుంటూ
తోటలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కోనసీమ వ్యాప్తంగా మొత్తం 160 ప్రాంతాల్లో ప్రబల తీర్థాలు వైభవంగా కొనసాగనున్నాయి. గురువారం కొత్తపేటలో భారీ బాణసంచా నడుమ ప్రబల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇంకా అంబాజీపేట ప్రబల తీర్థానికి 300 మందికి పైగా పోలీసులను భారీ బందోబస్తుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. జగ్గారెడ్డి తన భార్య నిర్మలతో కలిసి కైట్స్ ఎగరవేస్తూ సినిమా పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇక నిర్మలకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తూ హుషారుగా తాను డ్యాన్స్ చేస్తూ స్నేహితులలో జోష్ నింపారు. ఇక అనంతరం ఇద్దరూ కలిసి గాలిపటాలు ఎగరవేశారు. సంక్రాంతి సందర్భంగా జగ్గారెడ్డి సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. मुझे पहचानो कहां से आया चलनी पेंची चलनी पाची तलक पिल्ला में गाजलो लगादा गाजवा का पिल्ला में गाजलो लगादा गाजवा का पिल्ला में गाजलो लगादा नीचे साबलेदा హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి జాతరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. అలాగే పోలీసులతో వాగ్వాదానికి దిగిన భక్తులను ముల్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. థాయిలాండ్లో మరో ఘోర క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజులు ఇది రెండో ప్రమాదం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. గురువారం బ్యాంకాక్ సమీపంలోని సుముత్ సాకోన్ ప్రావిన్స్లో రామా 2 ఎక్స్ప్రెస్పై నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న క్రెయిన్ అకస్మాత్తుగా కూలిపై రోడ్డుపై పడింది. ఇక ఈ ఘటనలో అటుగా వెళ్తున్న 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. ఎలివేటెడ్ హైవే నిర్మాణంలో భాగంగా ఉపయోగిస్తున్న ఈ క్రెయిన్ ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ కంపెనీకి చెందిందిగా అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఇక ఐఎస్ఎస్లో ఉన్న ఓ వ్యోమగామికి వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో Q11 మిషన్ను ముందుగానే ముగించినట్లు నాసా ఇటీవల ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా నలుగురు వ్యోమగాములతో కూడిన Q11 డ్రాగన్ వాహన నౌక ఎండివర్ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీర సముద్ర జలాలలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక వాస్తవానికి Q11 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు గత ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇక ఈ మిషన్ ఫిబ్రవరిలో పూర్తి కావాల్సి ఉండగా అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా దాదాపు 1 నెల ముందుగానే ముగించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఏడాది తొలి స్పేస్ వాక్ను నాసా జనవరి 8న నిర్వహించాల్సి ఉంది. ఇక వ్యోమగాములు మైక్ పిన్సీ, జైనా కాట్మన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయనున్నట్లు నాసా ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈ స్పేస్ వాక్ను నిరావాదికంగా వాయిదా వేసింది. Q11 మిషన్లో పాల్గొన్న ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్ వాక్తో పాటు మిషన్ను కూడా ముందుగానే ముగించాలని నిర్ణయించుకున్నట్లు నాసా వెల్లడించింది. ఇక గోప్యతా నిబంధనలు, వైద్య ప్రోటోకాల్స్ కారణంగా అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేర్లు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదైనప్పటికీ గతంలో మైక్రోగ్రావిటీ ప్రభావంతో వ్యోమగాములో రక్త సరఫరా లోపాలు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనల వివరాలను కూడా నాసా అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. చంద్రుడిపై తొలిసారి మానవుడు కాలుమోపి దాదాపు 5 దశాబ్దాల తర్వాత మళ్లీ జాబిలిని చేరే చారిత్రాత్మక క్షణం సమీపిస్తుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములను చంద్రుడి దిశగా పంపించేందుకు సిద్ధమైంది. ఇక ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 6వ తేదీన నిర్వహించినట్లు నాసా అధికారికంగా ప్రకటించింది. ఇక 1972లో అపోలో ప్రోగ్రాం ముగిసిన తర్వాత మానవులతో చేపట్టనున్న తొలి చంద్ర మిషన్ ఇదే కావడం విశేషం. ఇక ఈ నెల 31 నుంచి వచ్చే 14 వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంటుందని, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల 6న ప్రయోగం జరగకపోతే వచ్చే నెల 8, 7, 10 లేదా 11 తేదీల్లో ఏదో ఒక రోజు ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఈ మిషన్లో నాసా వ్యోమగాములు రీడ్, వైచ్మెన్, విక్టరీ గ్లోమర్, అలాగే క్రిస్టానా కోచ్, అలాగే కెనాడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హన్సెస్ పాల్గొననున్నారు. ఇక ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ క్రాఫ్ట్ సుమారు 10 రోజుల పాటు చంద్రుని దిశగా ప్రయాణించి తిరిగి భూమికి చేరుకుంటుంది. అయితే ఇది చంద్రుని చుట్టూ కక్షలో తిరగదు, చంద్ర ఉపరితలంపై దిగదు. ఇక ఈ మిషన్ ప్రధానంగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ పరికరాలు, మానవులు దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా సాగుతుంది. ఇక అవసరమైతే భూమి కక్షలో కూడా కొన్నిసార్లు తిరుగుతూ పరికరాల పనితీరును పరిశీలించనున్నారు. భవిష్యత్తులో మానవులను చంద్రునిపైకి మళ్లీ దింపే లక్ష్యంతో రూపొందించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంలలో ఇది కీలక ట్రయల్ మిషన్. దీని అనంతరం చేపట్టే ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాములు చంద్రునిపై అడుగు పెట్టనున్నారు.
ఇరాన్లో హింసాత్మక ఘటనలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఇక పరిమాణాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గచి తనకు ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇరాన్లో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు జయశంకర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇక ఇరాన్లో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను వినియోగించుకుని వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచిపెట్టాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి నుంచి జయశంకర్కు ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా కీలక సూచనలు జారీ చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు స్పష్టం చేసింది. వేల సంవత్సరాల క్రితం భారతీయ కుట్టు నిర్మాణ పద్ధతుల్లో నిర్మించిన చారిత్రాత్మక నౌక ఐఎన్ఎస్వి కాండిన్యా బుధవారం ఓమన్లోని మస్కట్ తీరానికి విజయవంతంగా చేరుకుంది. ఎటువంటి ఇంజన్ సహాయం లేకుండా పూర్తిగా తెరచాపల ఆధారంగా ఈ నౌక సుమారు 750 నాటికల్ మైళ్ళ అంటే దాదాపు 1400 కిలోమీటర్ల సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేసింది. లోహపు మేకులు ఉపయోగించకుండా కొబ్బరి నారతో కుట్టి కలపతో నిర్మించిన ఈ నౌక 18 రోజుల పాటు నిరంతర సముద్రయానం చేసింది. ప్రాచీన భారత సముద్ర వాణిజ్య నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రయాణం భారత నౌక సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. ఇక ఈ చారిత్రాత్మక ప్రయాణం ద్వారా ప్రాచీన కాలంలో భారతీయులు అనుసరించిన సముద్ర మార్గాలు, నౌకా నిర్మాణ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినవో మరోసారి రుజువయ్యాయి. ఇక ఐఎన్ఎస్వి కాండిన్య ప్రయాణం భారత సముద్ర వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.